శ్రీమాత్రే నమః. సభకి వచ్చినటువంటి మహామహులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా యొక్క శిల్పాస్ ఆర్వి ధర్మిష్ట ఎలైట్ సమూహం వారి యొక్క కోరిక మేరకు మా శ్రీ భువనగిరి పురుషోత్తమం గారు యొక్క ఆధ్వర్యంలో శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క 377వ అష్టావధానం ఇక్కడ జరుగుతోంది. ఈరోజు ఒక ప్రత్యేకత ఏమిటంటే, మన అపార్ట్మెంట్లో మనతోటే నివేశంలోనే నృసింహ జయంతి సందర్భంగా లక్ష్మీ నృసింహుల కళ్యాణం జరిగింది. ఆ సందర్భంలో మనం ఇచ్చేటువంటి అక్షర నీరాజనం అష్టావధానం. ఇది ఎంత అదృష్టంగా మనం భావించవచ్చంటే, ఈ అదృష్టాన్ని కల్పించినటువంటి మన పురుషోత్తమం గారికి స్వాగత పలుకుతూ ఇది వారికి అందజేస్తున్నాను. నేను విశ్రాంత తెలుగు పండితుడిని. ఒంగోలులో 18 సంవత్సరాల పాటు, అలాగే బాపట్ల దగ్గర మా స్వగ్రామం ఇంకోలు ప్రక్కన 18 సంవత్సరాల పాటు, మొత్తం 36 సంవత్సరాలు తెలుగు పండితుడిగా పనిచేశాను. ఒంగోలు నుంచి హైదరాబాదు పిల్లలు ఇక్కడే ఉద్యోగంతో ఉండటం వల్ల మేము రిటైర్ అయిన తర్వాత ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాం బేరంగూడలో. శ్రీ రామకృష్ణారావు గారు శ్రీశైలంలో గుల్సు అపర్ణ గారి ద్విశతావధానంలో కలిశారు. వారితో ఏర్పడినటువంటి 5-6 రోజుల కాలంలో ఉన్నటువంటి అనుబంధం రీత్యా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 1-2 సభల్లో కలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మా మిత్రుడు, బాల్యమిత్రుడు నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన చాలా అవధానాలు చేశారు. తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో చేశారు, కానీ రాజధానిలో చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాము అనేటువంటి అభిప్రాయం ఉందని చెప్పని వేరే మిత్రులను అడగగా, వారంతా కూడా వారైతే బాగా మీకు సహకరించగలరు, ఏర్పాటు వేదిక వాటిని గురించి వారితోనే సంప్రదించండి అని మీ పేరే చెప్పారు. వారైతే నాకు శ్రీశైలంలో పరిచయమే కదా అని ఆ పట్వర్ధన్ గారి అవధానంలో తెలుగు విశ్వవిద్యాలయం అసెంబ్లీ హాల్ దగ్గర ఉన్నప్పుడు మొన్న మాటల్లో ఇది నిర్ణయించుకోవడం జరిగింది, ఈ వేదికని. దీనితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వారికి బాగా సన్నిహితంగా ఉండే వారితోటి చర్చించి ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో సహకరించినందుకు వారికి, వారి సహచరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, SRVD ఎలైట్ బృందం మియాపూర్ శిల్పాస్ ఆర్వి ధర్మిష్ట క్లబ్ హౌస్లో వారి ఆధ్వర్యంలో ఇక్కడ 2025వ సంవత్సరం మే నెల 11వ తేదీ సాయంత్రం జరుపుకుంటున్న అవధాన మణి శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి 377వ అష్టావధాన కార్యక్రమమునకు ఇచ్చేసి ఉన్న విశేష సాహిత్యాభిమానులు, సాహితీవేత్తలు, అతిథులకు శుభస్వాగతం పలుకుతూ ఉన్నాను. మీకు తెలుసు, ప్రస్తుతం భారతదేశం యావత్తు మన పొరుగు దేశం దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ముక్తకంఠంతో మన దేశాన్ని రక్షించుకోవాలని, మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని నినదిస్తూ ఉన్న సమయం ఇది. పగలనక, రాత్రనక, ఎండనక, వాననక దేశ సరిహద్దుల్లో, మంచు కొండల అంచుల్లో సాయుధులై కంటికి రెప్పలా మన దేశాన్ని కాపాడుతున్న వీర జవాన్లకు త్రివిధ దళాల త్యాగాలను స్మరించుకుంటూ ఈనాటి సభను ప్రారంభించుకుందాం. భారత్ మాతాకి జై. ఇది ప్రారంభ సభ, కొద్ది నిమిషాల పాటు జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించవలసిందిగా ఇక్కడ పెద్దలు, సాహితీ అభిమాని, సాహితీ సంస్కృత పండితులు, లెక్చరర్గా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వారు శ్రీ పనకంటి నరహరిరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనందరి కర్తాళధ్వనం మధ్య వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను.
వీరు డిగ్రీ కళాశాలలో పనిచేసినంతకాలం అటు విద్యారంగానికి, ఇటు సాహిత్య రంగానికి, ఆధ్యాత్మిక రంగానికి అనేక కార్యక్రమాలు విద్యార్థుల్లో, యువతరంలో, అందులో యువకులైనటువంటి వారికి బోధన చేశారు. వారిని మంచి మార్గంలోకి నడిపించుటకు తనదైనటువంటి వాక్చాతుర్యాన్ని, వాగ్విభవాన్ని ప్రదర్శిస్తూ ముందుకు నడిపించినటువంటి నేటికి యువకులే. అలాంటి సందర్భంలో వారు బాసర అమ్మవారి క్షేత్రంలోనూ, అలాగే రకరకాలైనటువంటి కళాశాలల్లోనూ వారు శాశ్వతమైనటువంటి కట్టడాలని నిర్మింపజేయడంలో, అనేక రంగాలకు సంబంధించిన కట్టడాలను నిర్మింపజేయడంలో వారి యొక్క చొరవ, వారు తీసుకున్నటువంటి బాధ్యతలు చాలా గొప్పగా ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. అలాగే మనం అభినవ బోధనగా కీర్తించుకునేటటువంటి వానమామలయ్య వరదాచార్యుల వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. కళారాలకు, అలాగే రంగస్థల నటనకు వారు చేసినటువంటి కృషి, నటుడిగా ఆ యొక్క రంగానికి చేసినటువంటి కృషి కూడా వెలకట్టలేనిది. సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ విశేష సేవలు అందించినటువంటి వారు ఈ ప్రారంభ సభను నడిపించవలసిందిగా మా కోరికను మన్నించినందుకు వారికి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఇక జరగబోయే అష్టావధాన కార్యక్రమానికి జగమెరిగిన బ్రాహ్మణులకు జంజమేళ అన్నట్టు గురువుగా భాషించేటటువంటి చిత్తా రామకృష్ణారావు గారు, వారు చిత్రకవి సమ్రాట్. మామూలు పద్యం రాయడమే మామూలుగా చాలా బాల్యం నుంచి చూసినట్టయితే మంచి పదాలతోటి రకరకాలైనటువంటి అనుబంధం ఏర్పరచుకున్నప్పటికీ దాన్ని పద్యంగా మార్చడం అనేది కష్టం. అలాంటి దానిలో చిత్రకవిత్వాన్ని, చిత్రకవిత సమ్రాట్గా ఎదిగినటువంటిది వారి పద్యాలు చాలా చూశాను. వారు అనేక సభల్లో చేసినటువంటి ప్రసంగాలు చూశాము. వారు కవికల్ప పూజ అనే బిరుదాంకితులు. వారిని గురించి 2 మాటలు చెప్తాను. చింతావారల పొగడగా స్వాంతంబు ఆనందవాది వైళమముంగున్ గంతుల్ వేయును దేహము సంతోషముతోడహితుని సామీప్యమునన్ గర్భ కవిత్వమునన్ సందర్భోచిత వాక్ ప్రవృత్తి ధారాశుద్ధి నిర్భర భావావిష్కృత నిర్భీకత మీకు సాటినే కననౌరా. వారు నవయోగులే, రంగు వేసినప్పటికీ కూడా మనకి ఇక్కడ దాదాపు పాల్గొనే వాళ్ళందరూ కూడా వయసు రీత్యా అంకెల ప్రకారంగా వారు వార్ధక్యంలో ఉన్నారు. కానీ నిజంగా చూస్తే చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్యం కలిగినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. 80 ఏండ్ల చేరువగు ఈ తరుణంబున కూడా రామకృష్ణారావు గారు ఎంతయో చిన్న పిలవాని ఓ లేక విసింగపు కూన విభాతి మీరలున్ ఘనతర సత్కవిత్వ ఝరి క్రమముగా ప్రవహింపజేయుటో అనగా మహాద్భుతంబు అనేదా అయ్యరో మీకివే నా నమస్కృతులు. వారు భాషా ప్రవీణులు. పిఓఎల్ అనేది దట్ ఈస్ అడ్మిషన్ టెస్ట్ టు ఎంఏ అంటారు ఆ రోజుల్లో. అలాగే ఎంఏ చేశారు. తెలుగు ఉపన్యాసకునిగా విశిష్ట సేవలు అందించారు. పద్య కవితలో ఆర్తేర్ని చేయి, అట్లాగే చిత్రగర్భ కవిత్వంపై మక్కువ కలిగి పద్య కవులకు విశేషంగా ప్రోత్సాహం అందిస్తూ అసంఖ్యాకంగా వారు తయారు చేయడానికి నిశ్చయించుకొని ఆ క్రమంలో నడిపిస్తూ ఉన్నారు. ఒక 44 పద్యకృతులను కూడా వెలయించి మనకు అందించారు. అలాంటి వారిని ఈ రోజున సంచాలకులుగా ఎన్నుకున్నందుకు కూడా మేము మా శ్రీ గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాల మా మిత్ర బృందం అందరి తరఫున కూడా వారికి శుభ నమస్సులు తెలుపుతూ తదుపరి అంశంలో పెడతాను. ఈ రోజున మాకు కార్యక్రమానికి మా మిత్రుల్లో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించిన వారు ఈ గిరిజన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలలందరికీ రాష్ట్రానికే మా కళాశాల నుంచి మాకు జూనియర్గా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ చివుకల శ్రీనివాస్ ప్రసాద్ గారు. వారు ఉపకార్యదర్శి, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ. వారు రేపు జూన్లో రిటైర్ కాబోతున్నారు. అయినప్పటికీ కూడా వారు అనేక విధుల్లో ఉండి రాలేకపోతూ ఉన్నాను. అయినా ఏమాత్రం అవకాశం ఉన్నా మీ కార్యక్రమం అయిపోయేలోపు నేను రాగలను అని చెప్పని తెలిపారు. వారు ఏ క్షణమైనా వస్తున్నారనే వార్త అవధానం అయిపోయేలోపు వస్తే వారిని మనం కలుసుకునే భాగ్యం కలుగుతుందని భావిస్తూ ఉన్నాను. వారు మనకు అతిథిగా రావాల్సి ఉంది.
మరొక మిత్రుని అనుకున్నాము, వ్రాతపూర్వకంగా వేసిన కరపత్రాల్లోనూ మెసేజీల్లోనూ. వారు కూడా అనువేర కారణాల వల్ల రాలేని పక్షంలో సత్యసాయి గారు అని చెప్పని వారి అన్నగారు, వారు ఇక్కడ మా కళాశాల విద్యార్థి, సాహిత్య విద్యా ప్రవీణతో ఈ టౌన్లో, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే మంచి విద్యావంతుల్ని అందించినటువంటి మా పాఠశాలలో బాల్యంలోనే చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆ సోదరులు, అలాంటి వారిలో పెద్దవాడైనటువంటి దుర్భా సత్యసాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మా తరఫున సందేశం ఇవ్వవలసిందిగా కళాశాల తరఫున వారిని కోరుకుంటున్నాను. వారు సంస్కృత పండితులుగా ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి ఆ తొలి అవధానం రోజుల్లోనే వీరు ప్రోత్సహించేటటువంటి మా బృందంలో ఒకరిగా కూడా ఉన్నారు. అట్లాగే మరో మా కళాశాల విద్యార్థిగా ఉండి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గాను, అలాగే చాలా కాలం పాటు తెలుగు పండితులుగాను అనేక హై స్కూళ్ళలో గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ళ, అలాగే కారంపూడి లాంటి ప్రాంతాల్లో సేవలు అందించారు. వారు అటు ఉద్యోగ పరంగాను, ఇటు సాహితీ రంగంలో పద్య కవిత్వం వైపు, అలాగే దాన్ని అనేక మంది రాసినటువంటి గ్రంథాలని పరిష్కరించే దిశగా వారు పనిచేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన పోకూరి కాశీపతి అవధాని గారి గ్రంథాలని వారు పరిష్కరించారు. ఈ మధ్యనే రామకృష్ణారావు గారితో పాటుగా వారికి కూడా పోకూరి స్మారక పురస్కారాన్ని అందించడం జరిగింది. మాకు సీనియర్ మా మిత్రులు శ్రీ మూదలపాటి వెంకట రత్నశర్మ గారిని ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. వారు అనేక రకాలైనటువంటి గుర్తులు చేశారు. అద్భుతమైనటువంటి పద్యాన్ని పండించగలిగినటువంటి వారు, కవి, పండితులు, విమర్శకులు, వక్త, చాలా మంచి అనుభవజ్ఞులు. మా కళాశాల ఆణిముత్యాలను చెప్పాలంటే మరొక ప్రత్యేక కార్యక్రమం పెట్టాల్సిందే. అలాగే ఈ రోజున ఒక నిఘంటువుని సంస్కృతంలోను నుంచి అనేక భాషలకి అర్థాలని తీసుకొని చేసేటువంటి పనిలో నిమగ్నమై మా కళాశాలలో సంస్కృత కోర్సును చదివి సాహిత్య విద్యా ప్రవీణ, అట్లాగే ఇక్కడికి వచ్చాక వారు ప్రభుత్వంలోనే సంస్కృత పండితులుగా పనిచేసి పదవి విరమణ పొంది, అయినా కూడా పదవి విరమణ పొందకుండా ఆయన సంస్కృతం కోసం ఢిల్లీ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అనేక రాష్ట్రాల్లో పిల్లల్ని సంస్కృతం పరీక్షలు రాయించడానికి అదొక తపనగా, ఒక యజ్ఞంగా తీసుకొని ఆయన ఈ వయసులో కూడా పయనిస్తూ ఉంటారు. మంచి నిఘంటువు కర్తగా పేరు పొందినటువంటి శ్రీ అత్తులూరి గిరిహరనాథ బాబు మా మిత్రుని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈ మొత్తం కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. వేదిక ఉంది, పురోహితుడు వచ్చాడు, బ్యాండ్ మేళాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆహార పదార్థాలు రెడీ అవుతున్నాయి. మరి ఫంక్షన్కి కావాల్సినటువంటి వాళ్ళు ఏ కార్యక్రమం శుభకార్యం అయితే ఉంటుందో ప్రధాన వ్యక్తులు ఉంటారు. మన ఈ అష్టావధాన సాహితీ ఒక సర్కస్ లాంటి క్రీడకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సూత్రధారి, పాత్రధారి అన్నీ తానే నడిపించాల్సినటువంటి వారు. మనం ఆకృతులుగా ఉండి అక్కడ పనిచేస్తామే తప్ప దాన్ని అనుభవించి మనం చేత ఆహా అనిపించేటటువంటి పద్ధతిలో చేయగలిగినటువంటి నిష్ణాతులు మా బాల్యమిత్రుడు. అలాగే 4 శతావధానాలు 377వ అవధానాన్ని చేయబోతూ ఉన్నటువంటి మా మిత్రుడిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ, తొలుతగా ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారిని గురించి చెప్పాలంటే ఆయన కళాశాలలో చేరే రోజే మేమిద్దరం వాళ్ళ తండ్రి గారితో మా తండ్రి గారితో ఇద్దరం ఒకేసారి అడుగు పెట్టాం. ఒక 4-3 కిలోమీటర్లు మేము నడిచి రావాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు బస్సు అక్కడ దాకా లేదు మేము చదివే కళాశాలకి. అది 1975-76 అంటే 75 జూన్లో. ఆ తేదీ గుర్తులేదు. కళాశాలకు అడుగుపెట్టాం. అడుగుపెట్టే దశలోనే పరిచయం అయ్యారు. ఆ పరిచయం 57 దాకా నడిపించింది. అది 1975. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇద్దరం ఒకేసారి పూర్తి చేసాం. బీఈడీ చేసిన, ఎంఏ చేసిన, అట్లాగే ఉద్యోగంలోకి అడుగుపెట్టిన, ఉద్యోగంలో పనిచేసే ఊళ్ళు కూడా 4 కిలోమీటర్ల దూరంలోనే తీసుకున్నాం. మేమే కోరుకొని ఆ రకంగా పనిచేసాం. నాకంటే ఒక సంవత్సరం రికార్డుల్లో, సంవత్సరం అంటే ఒక 6 నెలల్లో ఎంత ఉంటుంది తేడా. అది నేను మేలో రిటైర్ అయ్యాను, ఆయన తర్వాత రిటైర్ అయ్యారు. అట్లా ఈ ఒక ఆ వయసు తేడా అనేది తప్పితే మిగతాది 1983లో ఉద్యోగం కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో మా ప్రకాశం జిల్లా వరకు తెక్క తీసుకుంటే ఆ తెలుగు పండితుల పోస్టుకి మేము పోటీ పడినప్పుడు ఆ జిల్లాలో వాళ్ళందరం ఇద్దరికి ఒకే ర్యాంక్ వచ్చింది.
వయసు రీత్యా నన్ను ఫస్ట్లో పెట్టారు, ఆయన సెకండ్లో పెట్టారు. కళాశాలలో కూడా అంటే మామూలుగా నేనైతేనేమో ఆయన ఏమో ఉన్నట్టు జిరాక్స్ తీసినట్టు ఉండేది, ఏ టెక్స్ట్ బుక్లోనో మాస్టర్ ఇచ్చిన నోట్సుల్లోనో. అది నేనేమో అడపాదడపాగా ఉండి సొంత కవిత్వంతో రాస్తూ ఉండేది. ఆ విషయం అయితే అదే ఉంటుంది, విస్తరణ ఎక్కువగా ఉంటుంది నాది. ఆయన దానిలో క్లుప్తతగా ఉంటుంది, ఎక్కడ ఒక అక్షరం కూడా ఎక్కువ ఉండదు, తూకంగా ఉంటుంది. అలాంటి దాంతో సాగినటువంటి పరిస్థితి మాది. అయితే అవన్నీ తెలియవు కాబట్టి ఆ ఎగ్జామ్లో ఒక సమానమైనటువంటి మార్కులు పొందడం నాకే ఆశ్చర్యం వేసింది. కాలేజీలో అతనికి నాకు ఎంతో దూరం ఉండేది, మధ్యలో చాలామంది ఉండేవాళ్ళు. కానీ వాళ్ళందరూ ఇటుపోయారో అది అట్లా జరిగినటువంటిది మా జీవితంలో మర్చిపోలేము. అలా పెనవేసుకున్నటువంటి మా బంధం, ఒకే ఊరు ప్రాంతం వాళ్ళం, ఇలాగే 50 సంవత్సరాలు. వారు చేసినటువంటి అవధానాలు అన్నీ కూడా హై స్కూళ్ళలోనే. ఆ హై స్కూళ్ళల్లో విద్యార్థులకు అవధానం పరిచయం చేయాలనేటువంటి తపంతో వారిని ఆహ్వానించి వారి చేత చేయిస్తామన్న చోటల్లా వెళ్ళినటువంటి పరిస్థితి. జిల్లాలో ఒక భాగం బాగా స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలన్నీ కూడా చుట్టేశారు ఆ రోజుల్లో. తర్వాత అప్గ్రేడ్ అయ్యి కొన్ని పాఠశాలలు వచ్చాయి. ఆ విధంగా పాఠశాలల్లో కానీ ఏదైనా కానీ 377 దాకా 2020లో రిటైర్ అయ్యారు వారు. అప్పటిదాకా చేశారు. తర్వాత విడిగా ఉన్నటువంటి అనేక సంస్థల ద్వారా అనేక రకాలైనటువంటి బిరుదులు, 4 శతావధానాలు అద్భుతంగా చేశారు. అవి ఒక అవధానం మాత్రమే యూట్యూబ్లో లభ్యమవుతుంది. ఆ విధంగా జరిగాయి. వారు ఈ రోజున మనకు అవధానం చేయడానికి అంగీకరించడం, నేను పూనుకోవడం, దానికి ఇక్కడ సహకరించడం, ఇదంతా చాలా ఒక ఆనందంగా పంచుకుంటూ మీతోటి ఇవాళ నృసింహ జయంతి. ఎన్నో మంచి శుభనాలు ఉన్నాయి. అలాంటి మంచి రోజుని ఇవాళ జరుపుకుంటున్నాం. దీన్ని మన అతిథులు అక్కడ జ్యోతి ప్రజ్వలన, అలాగే అక్కడ స్వామివారి చిత్రపటానికి పూలమాల అవి వేశారు. ఒక్కసారి దీపారాధన చేసి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. తదుపరి మన సోదరిమణులు ప్రార్థన చేస్తారు. దీపారాధన అమ్మ చేయండి. ఈరోజు అమ్మవారి మదర్స్ డే అంటే ఇంగ్లీష్లో కమ్నాథుల దినోత్సవం ఒక మాటలో. అందుకని దీపారాధన మీరే చేస్తే బాగుంటుందమ్మా. ఇస్తాను, కెమెరా ఇస్తాను. అమ్మా ప్రార్థనా గీతం. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశాయ ధీమహి గుణాధీశాయ గుణాధీశాయ గుణప్రతిష్ఠాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఈ సభ ప్రారంభంలోనే వారికి మకుట ధారణ చేయాలని మా కాలేజీ పక్షాన మిత్రులు అందరం అనుకున్నాం. దాన్ని అధ్యక్షుల వారు, సంచాలకుల వారు ఆ కార్యక్రమం ఇద్దరు ఈ మకుటాన్ని వారికి శిరస్సుపై అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంలో మా సంస్కృత కళాశాల పక్షాన మా మిత్రులు దుర్భా సత్యసాయి గారు వారికి వారికి నూతన వస్త్రధారణ చేయవలసిందిగా సత్యప్రసాద్ గారిని దుర్భా సత్యసాయి ప్రసాద్ అధ్యక్షులు వారి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. జై శ్రీరామ్. ఒకసారి సభలో అందరూ కూడా భగవత్నామ సంకీర్తన చేయడం, మనకు ఏ కార్యక్రమం చేసినా మనం అందరం హిందువులము, గంగా తతుల్య బిందువులం కాబట్టి ఒకసారి నామస్మరణ చేయాలి. ఎందుకంటే స్వాతి నక్షత్రయుక్తంగా వాళ్ళ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కళ్యాణోత్సవం జరిగింది. ఆయనే దిశావతారంలో మూల పురుషుడు కాబట్టి అలాంటి లక్ష్మీ నరసింహ స్వామి జరిగిన శుభవేళ, అంటే ఉద్రిక్తుడు కాదు, నా పేరు కూడా నరహరి,
మా నాన్న పేరు కూడా నరసయ్య. అందుకని నరసింహ రూపాన్ని పరుచుకున్నాం. నర హరి, హరి అన్న సింహమే, నరాన్ని సగం కావచ్చు. కాబట్టి అలాంటి శుభముహూర్తంలో మనం ఈనాడు మాతృ దినోత్సవం తెల్లని కాగితంపై నరసిర రాస్తే సంబరపడిపోతుందని అమ్మ. అంటే చక్కని కవిత్వం ఇచ్చామని. ఇందాక మన ఇక్కడే కూర్చున్నారు, పక్కకి కూర్చున్నారు, వాళ్ళు కనుక్కోలేకపోయాను. వారు చెప్పారు కవికి 80 సంవత్సరాలు. మరి పదానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి స్వామి? కవి ఎప్పుడు నూతన యవ్వనుడే. ఆయనే ఎప్పుడు కూడా తన కవిత్వంలో రవికాంచన్ చోట కవికాంచన్ అని మనం అనుకుంటాం. కాబట్టి కవికి వయోభేదం అనేది లేదు. వారు ఇప్పుడు 20 సంవత్సరాల నవయువకులే. ఇక్కడ ఉన్న ప్రతి వాడు కూడా విశ్రాంతిని పొందవచ్చు ఉద్యోగంలో, కానీ మనస్సులో ఉన్న దాంట్లో కానీ మనకున్న కళలో కానీ మనకు ఎప్పుడు విశ్రాంతి లేదు. మనము కవిత్వాన్ని కళలను ఆరాధిస్తున్నాం. ఆ సరస్వతి కుంభావ సరస్వతి భారతి అని బిర్దాంకితులైనటువంటి మా రామకృష్ణ గారు ఇక్కడ మా అందరికీ కవిత్వం అంటే ఏంటో అని ఒక దీపాన్ని వెలిగించారు. ఆ దీపం యొక్క ప్రజ్వల లోపల ఇప్పుడు ఏదైతే దీపం వెలిగించో ఆ వెలుగు లోపల దాదాపు 35 నుండి 40 ఫ్యామిలీస్ మేము విశ్రాంత ఉద్యోగులుగా ఉన్నాం. అన్ని శాఖల్లో మా దాంట్లో లేని శాఖ అంటూ లేదు. ప్రతి శాఖలో నిష్ణానితులైనటువంటి వాళ్ళు, విశ్రాంతిని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని కళల యొక్క సమానవచ్చు. శిల్ప ఆర్వి ధర్మిష్ట అంటే ధర్మానికి నిష్ట. కాబట్టి ధర్మాన్నే కాపాడదామని ఒక దాన్ని అనుకున్నాము. కాబట్టి మనం విశ్రాంత జీవితం అంతా ధర్మానికి, సత్యానికి, కళలకు, కళాకారులను ప్రోత్సహించడం, కవులను ఆహ్వానించడం, అలాంటి వాళ్ళ కవిత్వాన్ని వీరి సంతోషించడం అనేది ఒక ప్రణాళిక పెట్టుకొని ఇక్కడ దాదాపు ఒక 8 నుండి 10 సమావేశాలు జరిగి ఉంటాయి. అందరు కవుల దానికి మూల కారణమైన మూల బిందువు అయిన వాడు మా చింతా రామకృష్ణరావు. వారిని మేము తొలుతనే కవికల్ప పూజ అని చెప్పి ఘనంగా సన్మానించి వారికి ఆ బిరుదును ప్రదానం చేయగలిగినాం. ఆనాటి నుండి వారికి ఒక్క రోజు కూడా విశ్రాంతి ఉండట్లేదు. అంతకుముందు మాకు వారంలో ఒక రోజైనా కనీసం కనపడేవాడు. ఇప్పుడు ఆ రాత్రి కూడా కనపడట్లేదు. అంటే ఫుల్ బిజీ అయిపోయాడు అనమాట. ఆయన కవి అంటే కారణం ఏంటంటే అందరికీ తెలుసు. కానీ ఒక దినము అంటే రైల్లో ప్రయాణం చేస్తుంటే విశాఖపట్నం నుండి హైదరాబాద్ వచ్చే వరకు ఒక శతకం పూర్తి అయిపోయింది. మొన్నీ మధ్య ఈ కవిత ఏదని చెప్పాలని ఎవరన్నా ఒకళ్ళు అన్నారు. అరదినం మార్నింగ్ ఉదయం 6 గంటల నుండి ఉదయం నుండి సూర్యాస్తమయం లోపల ఒక శతకం రాసి మా అందరికి వినిపించిన కవిత వారికే అతడే సాటి అపర కిరీటి అనవచ్చు. అలాంటి కవి ఉన్న ఈ పుణ్యభూమి అంటాము. ఇప్పుడు మా ధర్మిష్ట నిలయమన్న నివాస గృహం 204 గృహాలు ఉన్నాయి. దాదాపు 1000 మంది జనాభా, ఒక చిన్న పల్లెటూరు లాంటి జనాభా. అన్ని కళలు అన్ని వాళ్ళు ఉన్నారు. దాదాపు అందరం హిందువులమే. కాబట్టి మేమేం చేసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో వాళ్ళ కళ్యాణోత్సవం జరిగింది. ఇక్కడ మా అందరికి భోజనం కూడా జరిగింది. ఈరోజు కొంచెం చిన్నవాడు చిన్న పొజిషన్ నుండి పెద్ద పొజిషన్ వెళ్ళాం. లెక్చరర్ నుండి ఎన్నో ఆడుకోట్లు చేసుకుంటే కానీ ఆ ఉన్నత స్థానాలు కూర్చోలేము. అందులో అధ్యాపక వృత్తి అనేది చాలా పవిత్రమైంది. చాలామందికి ఒక చిన్న విషయం చెప్తాను. వాళ్ళ మంచి రోజు దేశంలో అనిశ్చిత కార్యక్రమాలు జరిగినాయి. కానీ మన భారతదేశపు ముందు ఎవడు కూడా నిలవలేడు అనే నిజాన్ని మనం చూసాము. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పాకి పోతున్నారు. జీవితంలో మేము బ్రతుకుతామా లేదా? 20 రూపాయలు ఉన్న మధ్యలో బట్టలు వాడు 140 రూపాయలు అక్కడ ఒకటే రోజు. ఆడవాళ్ళకు చెప్పుకో, మీ మోడీకి చెప్పుకున్నారు. మోడీ ఏం చేశాడు? 2 ఆడవాళ్ళని పంపించాడు. ఆడవాళ్ళే చెప్తారు మీ గుణపాఠం అని. ఒక్కసారి అల్లకల్లోలమైన వాతావరణాన్ని సృష్టించిన వాళ్ళు ఆ స్త్రీ శక్తులే. ఆ స్త్రీ శక్తులు మాతృమూర్తులైనటువంటి ఈ శుభతరుణంలో నేను కూడా చిన్నగా అభివృద్ధి చెందుకుంటూ ఒక పై స్థానాన్ని ఎదిగాను. చాలామందికి అంటే నాలో ఉన్న ఏంటంటే దైవత్వం గొప్పది. 45 సంవత్సరాలుగా శబరిమల వెళ్ళొస్తున్నాను. అనేకమైన దాదాపు ఒక 5-6 దేవాలయాలను నిర్మించడం జరిగింది. భగవంతుడు ఉన్నాడనే నిరూపణ చేయడం జరిగింది. 365 ఫీట్ల ఎత్తున్న ఒక గుట్ట మీద అయ్యప్ప ఆలయం కట్టాము. ఆ కింద 1200 మీటర్ల బోరు వేశారు. కానీ అక్కడ నీళ్లు రాలేదు. ఒక పైన 360లో 135 ఫీట్ల లోపలనే వాటర్ వచ్చింది. సస్యశ్యామలంగా 5 ఎకరాల భూమి ఈనాడు 10 ఆవులతో సస్యశ్యామలంగా ఉన్న రాత్రి బాసర్కు 20 కిలోమీటర్ల దూరంలో
వైశాఖపట్నంలో నేను డిగ్రీ కాలేజ్ పనిచేస్తున్నప్పుడు నిర్మించిన ఆ దేవాలయం ఇప్పుడు ఎంతో సత్యజామలో మంచి సుందరమైన వనంతో పాటు ఒక 10 ఆవులతో పాటు అక్కడ 500 మంది అకామిడేషన్ ఉండేటట్టు అయ్యప్పలకు స్థావరమయ్యేటట్టు ఆ జిల్లాలను మకుటమైనటువంటి స్థలంగా నిర్మించడం జరిగింది. ఇదే మియాపూర్లో కూడా 2 దేవాలయాలు నిర్మించాను. ధార్మికమైన సంస్థల లోపల మనం పాల్పంచుకోవడం, ఎందుకంటే విశ్రాంతి జీవితం దేవుడికి అంకితం అనే ఒక భావం ఉంది కాబట్టి మనకు కాలక్షేపానికి కవితలు అనుకోండి, కళాకాలం అనుకోండి. చిన్నప్పుడు 5వ తరగతిలో పురుషోత్తముడు అనే డ్రామా వేయడం జరిగింది. 5వ తరగతిలో నేను పురుషోత్తముడిగా ఆ పాత్ర చేశాను. ఆ తర్వాత నేషనల్ స్థాయి లోపల కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అనేక విధమైన బహుమానాలను దాంట్లో సంపాదించాను. యూనివర్సిటీ స్థాయిలో అనుకోండి, కళాశాల స్థాయిలో అనుకోండి, ఆటల్లో పాటల్లో ఆడవేషం వేసి కలెక్టర్ గారి భార్య శ్రీమతి విజయకుమార్ అని చెప్పి కలెక్టర్ ఉండే ఆలోచనకి ఆయన భార్య నేను ఆడపిల్లని తీసి ఆ 7వ తరగతిలో ఆడపిల్ల వేషం వేస్తే అమ్మాయి రారా అని చెప్పి నన్ను కుదిరించి ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుంది. అలాంటి అదృష్టాన్ని సంపాదించుకున్నాను నేను. ఆడవేషం వేసి కూడా పాస్ అయ్యింది. ఇప్పుడు కూడా అధ్యక్ష స్థానం నుండి మీ అందరినీ ఈ కవితలో చేసేటువంటి మా అవధాని గారు ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే సావధానం అంటారు, సుమూర్తి సావధానం. అలాంటి సుముహూర్తంలో ఈనాడు అవధాన ముహూర్తంలో వారు మనందరినీ సావధాని అనే మంత్రం ద్వారా మంత్రముగ్ధులు చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మా రామకృష్ణ గారి గురించి ఎక్కడ చెప్పొద్దు, అందరికీ మాకంటే ఎక్కువ మీకే తెలుసు. దాదాపు ఆయన నుండి ఒక 5 సంవత్సరాలు మాకు పరిచయమే. అంతకుముందు మాకు వారంటే ఇక్కడ వచ్చిన తర్వాతనే ఒక అసోసియేషన్ పెట్టుకున్నాం, ఎలైట్ గ్రూప్ అని, శిల్ప ఆర్వి ధర్మిష్ఠలో ఎలైట్ గ్రూప్ అని ఆ గ్రూప్ పెట్టుకున్నాం. ఆ గ్రూప్ ద్వారా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, కాకపోతే మన విశ్రాంత ఉద్యోగులు పిల్లలందరూ ఎక్కడో ఉద్యోగంలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉండే భార్యాభర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేమున్నాము అని, మేమందరం మీకు అన్నదమ్ములమే అని చెప్పేసి వాళ్ళందరికీ ధైర్యం ఇస్తూ ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ ముందుండి వాళ్ళని నడిపించడం మా వంతు అయిపోతున్నది. చుట్టుపక్కల ప్రాంతాలు చూడడము, విశేషాలు కనుక్కోవడము, దేవాలయాలు సందర్శించడము, అప్పుడప్పుడు కలిసి అందరం టిఫిన్కి వెళ్ళడము, భోజనం చేసుకోవడం, ఈ విధంగా మా విశ్రాంతి జీవితాన్ని మేము ఇక్కడ సంతోషంగా గడుపుతున్నామని ఈ సభాముఖం మీ అందరికీ తెలియాలని చెప్పాము. ఆ గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అవధాన కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చి నా కుర్చీలో కూర్చోబెట్టినందుకు, అందులో ఉన్న అవధానులు ముందరే ఉన్నారు ముద్దురాజయ్య గారు, వారి పైన నేను, వారి కింద ఉద్యోగం చేసేటప్పుడు. ఇప్పుడు ఇద్దరు విశ్రాంతి ఉన్నాం. వారు ఇద్దరు పెట్టుంటే నేను మియాపూర్లో ఉన్నాను. వారు మా ఊరు వాడే, మాకు దగ్గరి బంధువు కాబట్టి అలాంటి అవధానులు బోర్డంత మంది ఉన్నారు. వారి అవధానం కూడా ఇక్కడ చేసిన గొప్ప మాదే కాబట్టి మీ అందరి సభ్యులు అనకూడదేమో. అందరి ముందుకున్న ప్రేక్షకులందరికీ నా పేరున మీరు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు పేరు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నా పలుకులైతే అయిపోయినాయి. అతిథుల యొక్క సందేశాలు ఉంటాయి. శ్రీ సంతలపాటి వెంకట రత్న శర్మ గారిని మనం ఒకసారి వారి అభిప్రాయం చేయించడం చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎక్కువ సమయం ఏం కాదు, ఎక్కువ సమయం లేదు, మనకు మంచి సమయం ఉంది. చల్లబడిపోయింది వాతావరణం. మనం ప్రశాంత వాతావరణంలో కూర్చొని ఆ తర్వాత కూడా మనకు అల్పాహారం ఉంటుంది. ఈ మధ్యలో మీకు కాస్త ఆవలింత రాకుండా ఒక టీ కూడా ఇస్తారు. మా వాళ్ళందరూ టీ తీసుకొని డ్యూటీ లాగా అందరు వెలగాలని నేను కోరుకుంటూ వారికి సభకు నమస్కారం. ఈరోజు ఈ అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది మిత్రులు కళాశాల పక్షాన మిత్రులు దూరగిరి పురుషోత్తం, అలాగే ఇటొక 2 మిత్రులు ఉన్నారు. మా కళాశాల 72లో మొదలైంది. దాదాపు 50 సంవత్సరాల పైన. చీరాలకు ఒక 10 మైళ్ళ దూరంలో ఉండేది. ఆ రోజుల్లో కొంచెం ఓరియంటల్ కళాశాలలు చాలానే ఉన్నాయి, అవకాశం ఉన్నది. ఇవాళ చాలా తగ్గిపోయింది. ఇవాళ నిజంగా 5ో 6ో కనిపిస్తుంది. చాలా కళాశాలలు మూతపడ్డాయి, ఇవాళ లేవు. ఆ రోజుల్లో ఆ కళాశాలల్లో సాంస్క్రిట్, తెలుగు 2 ప్రధానంగా ఉండేవి. తర్వాత కాలంలో బిఏఎల్ పేరుతో మళ్ళీ కొన్ని బిఏఓఎల్ అనే పేరుతో కొంచెం మారినాయి.
వేరే సబ్జెక్టులు కూడా ఇంగ్లీష్ అనో సోషల్ అనో వచ్చింది. ఆ రోజుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు మేమంతా. అప్పటికి ఇంకా పూర్తిగా 5 సంవత్సరాల కోర్సునో ఇంగ్లీష్ అనో ఇవన్నీ రాలేదు. బాలసుబ్రహ్మణ్యం గారు నాకన్నా కొంచెం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు జూనియర్ కాలేజ్. ఇంతవరకు మళ్ళీ మేము దాదాపుగా కలుసుకున్నది లేదు. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఇట్లా ఎప్పుడో ఒక 40 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఎక్కడో ఒక చోట కలిసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మీడియా ఉంది కాబట్టి పేపర్లలోనో యూట్యూబ్లోనో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది కొంచెం తెలుసుకోగలుగుతున్నాం. అవకాశం వచ్చినప్పుడు కలుసుకోగలుగుతున్నాం. వారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఎక్కువ సమయాన్ని ప్రసంగాలకి కాకుండా ఒక 4 పద్యాలు వినిపిస్తాను. ఒక చోట నుంటిమి కదే ఒక చోట తింటిమి కడుముత్సాహముతో ఒక పరి ఆడి మురిసితిమి ఒక పరి చదివితిమి కనుచు వజ్జలు పొగడం బాల్యము బాల్యమే మధుర భావ పరంపర గగమేచనం లౌల్యము విద్యలందు కడు లౌక్యము జీవితమందు నేర్పు చాంచల్యములుండవచ్చు మరి జానతనంబులు నుండవచ్చు ఆ బాల్యమే నయ్యము గురిసి పాయగండేటికి నీచమిత్రమా గోరంట్ల వెంకన్న గొడుగు నీడన చేరి కడలేని విద్యను గడన చేసి తిమ్మ సముద్రపు తిరువీధులందున తిరుగుచు మెలగిన తీరుదలచి మంచినీటి కొలకు మధుర నీరమొసగ తృప్తిగా త్రాగిన రుణముదలచి. అక్కడ గ్రామంలో ఇవాళ్ళగా ఇట్లా నీళ్ళకి వసతి లేదు. మంచినీళ్ళకి చెరువులు ఉండి చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుని ఆ నీళ్ళ తాగాలి. మంచినీటి కొలకు మధుర నీరమొసగ తృప్తిగా ద్రాగిన రుణముదలచి బాల్య స్మృతులు ఇటులి భంగి మదిన నిలిచి అనిచిన ఇచ్చటిగా అరుగు తెంచి దివ్య వైభవ విజ్ఞాన దీప్తి పటలి విస్తృతాకీర్ణ మహితాభ విదిత కీర్తి సాంద్రిత ధవళ వర్ణ విస్ఫారిత అధికమ్ర రాజిత మూర్తిని కంటి నిన్ను దివ్య వైభవ విజ్ఞాన దీప్తి పటలి విస్తృతాకీర్ణ మహితాభ విదిత కీర్తి సాంద్రిత ధవళ వర్ణ విస్ఫారిత అధికమ్ర రాజిత మూర్తిని కంటి నిన్ను. ఒకటే సమాసం, ఏక సమాసమే. ఈ అవధాన పరంపర ముందు అవధానం అనేది కవిత్వం వేరు, కావ్యాలు రాసుకోవడం వేరు, అవధానం వేరు. అవధానం అనేది కొంత సజ్జస్ఫూర్తితోటి అప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి అప్పటికప్పుడు సమస్యను దాటాల్సినటువంటి పరిస్థితి. కవిత్వానికి ఆ అవకాశం. కవిత్వానికి ఏంటంటే నిదానంగా రాసుకోవచ్చు, అవసరమైతే మళ్ళీ మళ్ళీ దిద్దుకోవచ్చు. ఆ అవకాశం ఇక్కడ లేదు. అవధానం ఒక యాసు విద్య మరి సత్యస్ఫూర్తికింటావు నీ అవధానామృత విద్యలో ప్రతిభ నచ్చంతంబు నర్చింప ఆ నవ సంపత్తికి దండమూరియు విజ్ఞానాంబుధిన్ బుద్ధితానవగాహం అయ్యొలలాడు సఖా సౌఖ్యశ్రీలు దీపింపగన్. నీ అవధాన పరంపర ఆ అచ్యుతుని కృప కురిసి అనుపమగుచున్ మా యుల్లములు లసిలగా ఈ యోలగ మొప్పజేయు ఎప్పటి ఎట్లన్. ఈ అవకాశాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. నూతలపాటి వారు, మీరు పద్యాల రాయడంలో ఘనాపాఠంలో ఎలాంటి సందేహం లేదు. మీ యొక్క బాల్య మిత్రుత్వాన్ని కూర్చొని
మీరు ఆడిన ఆటలు, పాడిన పాటలు, మీరు చేసిన చేష్టలు ఏమైనా చిన్నప్పుడు చేయొచ్చు. అలాంటి చేష్టలను ఒక్కసారి బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు మన అవధాని గారు. బాల్యాల కంటే గొప్పది ఏది లేదు, మళ్ళీ బాల్యం వస్తే బాగుంటుందని మనం అందరం అనుకుంటాం. మీకు ఆ భగవంతుడు మరిన్ని సమావేశాల్లో ఇలాంటి కవితలు రాసి మన పండితుల ముందు అందరినీ పామరులను కూడా ఆనందపరచవలసిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ దుర్గా సత్యసాయి గారు ఈ వేదికలో ఉన్నారు. వారి యొక్క ప్రవచనాన్ని వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. సభకు నమస్కారం. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తమర సామర వహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడు కొల్తు భారతీ. సభాధ్యక్షులకు, అవధానమణి నారాయణ బాలసుబ్రహ్మణ్యం మిత్రులకు, రాజేశ్వర శర్మ గారికి, చింతా రామకృష్ణమాచార్యులు గారికి, పురుషోత్తం గారికి, రత్న శర్మ గారికి, అద్దులూరి హరిహర్నాథ్ బాబు గారికి, అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, మాతృ దినోత్సవ సందర్భంగా, నృసింహ జయంతి సందర్భంగా, అష్టావధానం ఏర్పరిచినటువంటి సందర్భంగా అందరికీ నమస్సుమాంజలు, శుభాకాంక్షలు. మరియు ఈ నారాయణ బాలసుబ్రహ్మణ్యం అవధానికి అవసరంగా పేపర్లో వేసిన ప్రకారంగా రావాల్సిన పెద్ద మనుషులు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. యథార్థానికి వాళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లాలో ఇంకోలు అద్దంకి మధ్యలో ఉన్నటువంటి తిమ్మసముద్రము అనేటువంటి గ్రామంలో శ్రీ గోరంట వెంకన్న సంస్కృత కళాశాల, ఆ కళాశాలలో చదివినటువంటి మిత్రులు వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో అన్ని చోట్ల పనిచేస్తున్నారు. అక్కడ సంస్కృతము, తెలుగు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా అక్కడ ఇంకా 100 మంది సంస్కృతము, తెలుగు చదువుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళందరికీ ఉచితంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ శ్రీ గోరంట్ల వెంకన్న చౌదరి గారు అనేటువంటి మహానుభావుడు, ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోవడం వలన ఆయన ఒక మిత్రుని కలిసి, ఆయన పేరు రామచంద్ర కోడేశ్వర శర్మ గారు, జనం అరిగిన పండితుడు, మహామహోపాధ్యాయులు. ఇక్కడే ఆంధ్ర లాస్ట్ అక్కడ తిమ్మసముద్రం ఊరి వారిది, కానీ వారు ఇక్కడే హైదరాబాద్లోనే గతించడం జరిగింది. శృంగేరి ఆస్థాన పీఠ విద్వాంసులు, చాలా మహానుభావులు, అస్మత్ గురువర్యులు. ఆ కళాశాల అధ్యక్షుడు మొట్టమొదటి పెట్టినటువంటి మహానుభావులు. ఆ కళాశాలలో అక్కడే పనిచేశారు. వారు రాజమండ్రి దగ్గర నుంచి దాదాపుగా 100% మద్రాసు వరకు ఏకైక మహానుభావులు మా గురువు గారు శ్రీ రామచంద్ర కోటేశ్వర శర్మ గారు. వారి అధ్యాపనంలోనే 1972లో ఈ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చదివినటువంటి మహానుభావులే ఈ లోకంలో చాలా మంది ఈ రోజున శతకవులు, అష్టావధాన కవులు గాను, విద్వాంసులు గాను, కళాశాలలోను, అధ్యాపక వృత్తిలోను, అధ్యాపకేతర వృత్తిలోను చాలా విద్వాంసులుగా ఉన్నటువంటి మహానుభావులు. ఇవాళ సభకు అధ్యక్షుడిగా వస్తానని చెప్పినటువంటి చివుకుల శ్రీనివాస శర్మ నాతో పాటు చదువుకున్నటువంటి వాడి, ఇద్దరు ఒకళ్ళమే. ఇప్పుడు సంస్కృత అది తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అధ్యక్షుడుగా, డిప్యూటీ సెక్రటరీగా ఉన్నాడు. మా తమ్ముడు ఆంధ్రప్రదేశ్లో సోషల్ వెల్ఫేర్కి అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశాడు. ఈ మహానుభావుడు అద్దులూరి హరిహర్నాథ్ బాబు గారు. ఈయన సిబిఎస్ఈ డిపార్ట్మెంట్లో ఎన్సీఆర్టీకి ఈయన టెక్స్ట్ బుక్ సెలక్షన్ కమిటీగా ఉన్నారు. ఈయనతో పాటు ఇంకొక సహాధ్యాయుడు మురళీ మోహన్ అనేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి భద్రకా కళాశాలలో పనిచేశాడు. హైదరాబాద్లోనే రిటైర్మెంట్ అయ్యాడు. వాడు కూడా ఇంటర్మీడియట్ బుక్కి సెలక్షన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకరు కాదు, ఇందులో కాదు, నా వయసులో ఉన్నటువంటి వాళ్ళు, నాకంటే ముందు ఉన్నటువంటి రత్న శర్మ లాంటి మహానుభావుల వయసులో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ నాకంటే సీనియర్స్. వీళ్ళందరూ వస్తుత వృద్ధాప్యం, ద్వితీయం బాల్యం అంతే. అందరూ బాలురు. అందరూ కూడా
ఇట్లా బాలుగానే ఉన్నా కానీ అందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళే, మరి భాషామ తల్లికి సహాయం చేస్తున్న వాళ్ళే, భాషామ తల్లి యొక్క కృషికి, భాషామ తల్లి యొక్క అభివృద్ధికి నిరంతరము కృషి చేస్తున్నటువంటి మహానుభావులే వీళ్ళందరూ యొక్క అలాంటి సంస్కృత కళాశాలలో చదువుకున్నటువంటి మహాన్ పండితుల్లో యువ కిషోర్ ఇంకొకరు ఉన్నారు, కిషోర్ అని. పురాణం రాజేశ్వర శర్మ గారి వాళ్ళు రావాల్సినటువంటి మహానుభావులు. పురాణం రాజేశ్వర శర్మ గారి అబ్బాయి మొన్ననే వచ్చిన వెంకటేశ్వర యూనివర్సిటీని PhD డిగ్రీ తీసుకున్నాడు. డాక్టర్ కిషోర్ ఇక్కడ సంస్కృతంలో సంస్కృత అధ్యాపకుడుగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కూకటపల్లిలో పనిచేస్తున్నారు, ఉండటం మియాపూర్ చేస్తూ ఉంటారు. నేను కూడా మియాపూర్లోనే ఉంటాను. ఇక్కడ సంస్కృతంలో చదివినటువంటి వాళ్ళు కానీ, తెలుగు చదివిన వాళ్ళు కానీ ఆ కళాశాలలో ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా ఊహింపని కేంద్ర వారి ఒకరు ఇద్దరు కాదు, కావలసినంత మంది సంస్కృత పండితులను అందించినటువంటి ఏకైక మహాకళాశాల తిమ్మసముద్రం ఓరియంటల్ కళాశాల, శ్రీ వెంకన్న చౌదరి ఓరియంటల్ కళాశాల. అలాంటి అద్భుతమైనటువంటి కళాశాలలో ఒక జాతి రత్నం మా నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు. నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు శతావధానం చేశారు, అష్టావధానం చేశారు, అలవోకగా చేస్తారు. ఈయన చిన్నప్పటి నుంచి అంటే చదువుకునేటువంటి వయసు దగ్గర నుంచి ఏదైనా చదువుకున్నటువంటి విషయం ఉంటే అక్షరం తెలుసుకునేవాడు. చిన్నప్పటి నుంచి ఆయన చేసినటువంటి ప్రతి పనికి మేము కూడా పురుషుకులుగా ఉండి ఆయన దగ్గర మా దగ్గర సందేహాలు, ఆయన దగ్గర సందేహాలు మేము ఎల్లప్పుడూ కూడా అడుగుతూ ఆయన ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు చిన్న అవధానాలు చేసినటువంటి మహానుభావుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉభయ రాష్ట్రాల్లో అత్యద్భుతమైనటువంటి కళాశాలలు ఆయన అవధానాలు చేస్తున్నారు. దాదాపు అవధానం అంటే ఎంతో ఒక గంటలో అయిపోతుంది అవధానం. అంత చక్కగా చేయగలిగినటువంటి మహానుభావులు, రసవత్తరంగా చేయగలిగినటువంటి మహానుభావులు అని దానికోసం అత్యద్భుతమైనటువంటి కృషిని సాధించారు. అలాంటి మహానుభావులు ఈ రోజున అవధానం ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి మా కళాశాల తరఫున, శ్రీ గోరియండ్ల వెంకన్న గోరియండ్ల కళాశాల తరఫున అందరికీ కూడా నమస్సుమాంజలు సమర్పిస్తూ, మా గురువులు, మా చదువు చెప్పినటువంటి గురువులు వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి మహానుభావులు. చదువు అంటే ఏదో చెబుతూ ఉంటారు అని అనుకుంటాం, వాళ్ళు చెబుతారు. అది పోతన భాగవతంలో చెబుతూ ఉంటారు చూడండి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అడుగుతాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చెబుతాడు, ఫస్ట్ చదవాలయ్యా అందరికీ, చదివిన సదస వివేక చతురత కలుగు అంటాడు. చదువు అవసరం, చదివితే కావాల్సింది ఏమిటయ్యా అంటే సదస వివేక చతురత కలుగు, అది కలిగేంత వరకు చదువుతూనే ఉండాలి. చదువు అని అంటే ఏమిటంటే మంచి చెడు వివరించుకునేటువంటి మనసు పక్కాన్ని అడగడం కాదు, మనకు రావాలి. మనకు వచ్చేంత వరకు చదువుకోవాలి. అది హిరణ్యకశిపుడికి రాలేదు కానీ ప్రహ్లాదుడికి వచ్చింది. అందుకని ప్రహ్లాదుని అడిగాడు, నువ్వేం చదివావురా అంటే చదివించిన నేను గురువులు అన్నాడు. గురువులు చెప్పారు, చదివిన ధర్మ ముఖ్య శాస్త్రములు అన్నీ చదివేశాను అని చెప్పాడు. నీవు చదివినవి కలవు పెక్కులు, చదివులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. తెలుగు పద్యం చాలా అద్భుతమైనటువంటి పద్యం. చిన్నదైనప్పటికీ గురువులు పాఠాలు చెబుతారు. చదివించిని గురువులు, చదివిని ధర్మ ముఖ్య శాస్త్రము, ధర్మార్థ ముఖ్య శాస్త్రములు చదివిది. వాళ్ళు గురువులు చెప్పారు. అందులో నాకు ధర్మశాస్త్రము, అందులో ముఖ్యమైనటువంటి శాస్త్రాలు వాళ్ళు చెప్పారు, నేను చదివాను. మూడోది నీ చదివినవి గలవ పెక్కులు, నీ చదివినవి చాలా ఉన్నాయి తండ్రి అన్నాడు. చదువులలో మర్మాలెల్ల చదివింది తండ్రి అన్నాడు. మొట్టమొదటి గురువులు చెబుతారని చెప్పాడు పోతన మహానుభావుడు. రెండోది వాళ్ళు చెప్పినట్టుగా జాగ్రత్తగా చదువుకోవాలని అని చెప్పాడు. మూడోది సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. కష్టపడి చదువుకోవాలి. అలా చదివిన మహానుభావులే ఇట్లా అభివృద్ధి అవుతారు. కష్టపడి చదువుకోవడం కాదు, తానందరూ తనకు సెల్ఫ్ ఎడ్యుకేషన్, స్వాధ్యాయాత్న ప్రమోదితవ్యం. ఇప్పటికి కూడా శిక్షావల్లిలో చెబుతుంటారు. అదే అందులో తైత్తిరీయ ఉపనిషత్తులో స్వాధ్యాయం నుంచి ఏ రోజున కూడా విడిచిపెట్టకూడదు. స్వాధ్యాయం ఎప్పుడు చదువుతూనే ఉండాలి. ఎప్పుడు చదివిన వాడు మాత్రమే సహసత్ వివేక జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఇంకా నాలుగోది చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువు ఎందుకయ్యా అంటే జ్ఞానం. నాలెడ్జ్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్.
ఇప్పుడు మనకు జ్ఞానం వస్తుందో అప్పుడు మాత్రమే మనం పండితులము అనేటువంటి జ్ఞానాన్ని వస్తుంది. పండితుడు అని ఒక బిరుదు ఇవ్వడం కాదు. మన దేశంలో పండితుడు అనేటువంటి బిరుదు ఒకడు ఇవ్వడు, వాడంతా వాడుగా సంపాదించుకుంటాడు. వాడికి ఆ కెపాసిటీ ఉంటుంది. అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని సంపాదించినట్టు మా గురువులకి, అలాంటి కళాశాలలకు అత్యద్భుతమైనటువంటి స్థితి. భద్రాలు శ్లోకం రాశాడు, దాని గురించి అటు ఇటు మార్చి నేను కూడా చెప్తాను. పరివర్తిని సంసారే వృద్ధి కోశన జాయతి సజాతో ఏన జాతేనా ఏన దేశ సమున్నతి. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వాడికి వృద్ధి అనేటువంటిది గ్యారెంటీగా వస్తుంది. పరివర్తనమైన సంసారం ఇది రివాల్వింగ్ వరల్డ్. ఎవ్రీ వన్ గెట్ ద డెవలప్మెంట్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద బీయింగ్స్, నాట్ ఓన్లీ ఫర్ యూ అండ్ మీ. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ గెట్ ద development most important. Everyone should be get the development. But ఎవరి వల్ల ఈ దేశం అభివృద్ధి అవుతుందో వాడు మాత్రమే నిజముగా పుట్టినవాడు. ఎవరి వల్ల ఈ దేశం అభివృద్ధి అవుతుందనుకుంటున్నారో వాడి వల్ల పుట్టినవాడు. అందుకని దేశానికి ఏమి ఇచ్చామో అనుకోవాలి, కానీ దేశం మనకి ఏమి ఇచ్చింది అని అనుకోకూడదు. ఈ రోజున అది దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నది. అయినా సరే భారతదేశం విజయం సాధిస్తోంది అంటే ఈ ధర్మ మూలాలు అంత గొప్పవి. ఈ ధర్మ మూలాలు అంత గొప్పవి కాబట్టే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. మేము చిన్నప్పుడు బీఈడీ చేసేటప్పుడు 82లో ఎన్టీ రామారావు గారు వీర ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ ప్రచారం గురించి పర్వాలేదు, కానీ పద్యాలు ప్రతిరోజు 2 పద్యాలు రాసేవాడు పేపర్లు. ఆ పేపర్ చూసి ఆ పద్యాల కోసమే పేపర్ కొనేవాడు. ఆ పద్యాలు చదవడం కోసమే పేపర్ కొనేవాళ్ళు. అంటే ఎన్టీ రామారావు గారి యొక్క తెలుగుదేశం పార్టీ ప్రచారం గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి 2 పద్యాలు రాస్తే ఆ పద్యం అంత గొప్పది. ఆ రోజు ఆ పద్యాన్ని అంత విలువగా తీసుకునేటువంటి వాళ్ళు. అందుకంటే పద్యం ఇవ్వాలి. అందుకని ఇదంతా కూడా అష్టావధానము అని అంటే అవధానమే. కాన్సన్ట్రేషన్ టు దే కవిత్వం. ప్రతి దాంట్లో కూడా కాన్సన్ట్రేషన్ అనేది అంత అవసరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఈ 4 చదవటం, తర్వాత గురువులు చెప్పింది వినటం, సెల్ఫ్ ఎడ్యుకేషన్, తనంతా తానుగా చదువుకోవడం, ఆ తర్వాత జ్ఞానాన్ని సంపాదించడం, ఇవన్నీ కూడా మా గురువులు మాకు చెప్పారు. అంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ కళాశాల తరఫున వచ్చినటువంటి మహానుభావులైనటువంటి వీళ్ళు, మా కళాశాల తరఫున ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తూ, మా కళాశాలలో మా మిత్రుడు వీళ్ళ గురించి ఒక పద్యం రాశాడు. సైనికుల గురించి ఒక చిన్న తేటగీతి, అది చదివి ముగించేస్తాను. చిన్నది పద్యం, చాలా అద్భుతంగా రాశారు. చూడండి. రొట్టె ముక్కతో రోజంతా ఇట్టె గడిపి, రొట్టె ముక్కతో రోజంతా ఇట్టె గడిపి, దేశ రక్షణ ఊపిరై తిరుగుచుండు, దేశ రక్షణ ఊపిరై తిరుగుచుండు, బాధ్యతన్నను నీదేర భరత వీర, బాధ్యతన్నను నీదేర భరత వీర, సాటి రారు నీకెవ్వరు సైనికన్నా, సాటి రారు నీకెవ్వరు సైనికన్నా. జై భరతముకి, జై హింద్. మనందరి గురించి వారు పరోక్షంగా మంచినే చెప్పారు. సభా వేదిక లోపల జరుగుతున్న అని చెప్పారు. భవిష్యత్తులో మన దేశం బాగుండాలని కూడా వారు సూచించారు. మన తర్వాత శ్రీ ఏ గిరిహరణ బాబు వారికి సందేశాన్ని చెప్పండి. नमस्ते भाई, ना भाषा కొంచెం కిచడీ లాగా ఉంటుంది. किमर्थमिति चेत् अहं संस्कृतेन सम्भाषणं करोमि. मम नाम गिरिहरनाथः. अहं संस्कृत आचार्यरूपेण पदवीनिवृत्तिं प्राप्तवान्. अनन्तरम् इदानीं संस्कृतभारती कार्यकर्तारूपेण कार्यं कुर्वन् अस्मि. एकः विषयः अस्ति. सर्वे जनाः अनेककार्याणि कुर्वन्ति एव, अवगतं खलु? अनेककार्याणि कुर्वन्ति, चिन्ता, परन्तु ये जनाः किं कार्यं करोति इति वयं न जानीमः सर्वे, परन्तु एकः अस्ति, सः जानाति सर्वं. श्लोकः एकः अस्ति, अमन्त्रमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम्.
అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. అమంత్రం అక్షరం నాస్తి. అక్షరం అనేదంతా కూడా మంత్రమే, మంత్రం కాని అక్షరమే లేదు. అయోగ్య పురుష నాస్తి. అయోగ్యుడైన పురుషుడే లేడు, మనిషి లేడు. ఔషధం కాని మూలము అంటే ఈ మూలిక అనేది లేదు. అన్నీ పనికొస్తాయి కానీ దాన్ని యోజించేవాడు కావాలి. వాడు దొరకకపోతే ఎక్కడిదక్కడే ఉంటుంది. అలాంటి యోజకుడు పురుషోత్తముడు. బంగారు పండానికైనా చేర్పు కావాలి, గుర్తింపు రావాలి అంటే తాను అంత అవధాన ప్రక్రియలో గొప్పవాడు కాకపోయినప్పటికీ కూడా ఎక్కడ ఏ సాహిత్య కార్యక్రమాలు ఉన్నా కూడా వాటన్నిటిని వాళ్ళలో ఉండే ప్రతిభను తీసుకొచ్చి సభకు ప్రజలకి పరిచయం చేసేటటువంటి ఒక గొప్ప కళ. అది కళే అనాలి. ఆ యోజకత్వం, సంధాన కర్తృత్వం అనేది చాలా గొప్పగా చేస్తాడు మన భువనగిరి పురుషోత్తముడు. అనంతరం అత్ర అనేక జనా సంతి చేష్టాः సంతి. అత్ర ఎలైట్ ఇది ఏక పదమస్తి. ఎలైట్ 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 నామ సంస్కృతే పదద్వయమస్తి. అत्र एकं रत्नमिति अर्थमस्ति, अनन्तरम् अरण्यमिति अर्थमस्ति. एलैट् अत्र एकं वनम् अस्ति, अरण्यमस्ति. अरण्ये कविसिंहाः सन्ति. सर्वे कविसिंहाः सन्ति. अत्र अवधानसिंहाः सन्ति, श्रोतारः सन्ति. एतादृश उत्तम अरण्यम् अस्ति. अत्र कविकल्प भूजानां वृक्षः एव. సామాన్య వృక్షం కాదు, ఆకాశమంత ఎత్తుదిగినటువంటి వృక్షం, ఆ మహావృక్షం. తస్య వృక్ష ఛాయయా వయం సర్వే అత్ర ఉపవిశంతః. ఏతాదృశ ఉత్తమ సభ, ఆధ్యాత్మిక వాతావరణం. అద్య మాతృదినోత్సవः अपि अस्ति. మాతృదినోత్సవం నామ కిం? ప్రకృతి ఏవ మాత. మనం సాధారణంగా మాట్లాడే మాటల్లో ఎక్కడ కూడా మనకి పురుషుడు కనిపించడు. మబ్బు ఉరిమింది, వాన కురిసింది, నేల తడిసింది, మొక్క మొలకెత్తింది, పువ్వు పూసింది, కాయ కాసింది, పండు రాలింది. ఎక్కడైనా మనం ఎప్పుడైనా పండు రాలాడు, ఆకాశం ఉరివాడు, ఇలాంటి పదాలు విన్నామండి? లేదు, వినం. ఎందుకని? ప్రకృతి తత్వమే స్త్రీతత్వం. కాబట్టి ఆ స్త్రీతత్వమే మాతృత్వం అయ్యి మనందరినీ కాపాడుతూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భాన మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. అందరం కలిసి ఎక్కువ సమయం వృధా చేయకుండా మా బాలు గారి అవధానాన్ని వినాలి. బాలు విషయాస్తి ఆచార్య పాదమాదత్తే. ఆచార్యుడు 1/4 మాత్రమే చెప్తాడు. పాదం శిష్య స్వమేధయ. ఇంకొక పాదం, ఇంకొక 1/4 తన సొంత ప్రతిభతోటి దాన్ని అనలైజ్ చేసుకొని అభివృద్ధి చేసుకుంటాడు. పాదం సబ్రహ్మచారిభ్య. సబ్రహ్మచారులు అంటే పీర్ గ్రూప్, స్నేహితుల సమూహం. ఈ స్నేహితుల సమూహంతో మిగతా పాదాన్ని ఆర్జిస్తాడు విద్యని. పాదం కాలక్రమేణ అనుభవం కొద్దీ మిగతా 4వ పాదం అనుభవం సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో మొదట అవగాహన ప్రక్రియ గురువు గారి దగ్గర నేర్చుకున్నప్పటికీ తను సొంతంగా పద్యాలు అనటం మొదలుపెట్టింది 76లో.
అప్పట్లో మేమందరం కూడా ఏదో వృత్త సాయం చేస్తూ ఉండేవాడు. వాడు ఏదో పద్యం చదువుతుంటే మామూలుగా పద్యం చదవటం కాదు, ఏవో 4 పదాలు చెప్తాం, ఆ 4 పదాల్లో పద్యం చెప్పు, ఇట్లా ఏదో ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అలా ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల ఆయన తన ప్రతిభకు పదులు పెట్టుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత సెలవులు వచ్చాయి. ఎప్పుడైనా శనివారం ఆదివారం సెలవులు వస్తే హాస్టల్లో ఉండేవాళ్ళం కాదు, వాళ్ళ ఊరికో వీళ్ళ ఊరికో ఇంకొకరికో ఎక్కడికో వెళ్ళేవాళ్ళం అందరం. ఆ వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ పోవడమే పొలాల మధ్యలో వచ్చి. అక్కడ కూడా నిషిద్ధాక్షరి, ఇదిగో నేను ఈ అక్షరం అడ్డ వేస్తా, నువ్వు చెప్పాను, ఇలా మా అందరి సాంగత్యం అలా గడిచింది. ఆ స్ఫూర్తి అంటే స్వమేధగా కొంత అభివృద్ధి చెందాడు. సబ్రాహ్మచారిభ్య మాలాంటి వాళ్ళ సహకారంతో అతను తన యొక్క విద్యను ఇంకా మెరుగుపరుచుకున్నాడు. కాలక్రమంలో 376 అయిపోయినాయి అవధానాలు, 4 శతవధానాలు అయినాయి. ఎప్పుడయ్యాయో మాకే తెలియదు. మేము ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాం, ఆయన ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు, వీళ్ళందరూ. కానీ మనకెవరికి తెలియదు, కానీ ఇక్కడ తెలుసు, ఈ ఒక్కడికి తెలుసు. ఎవరు ఎక్కడ, మేమందరం ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము అనేది ఈ ఒక్కడికి తెలుసు. ఈ ఒక్కడు సంధానకర్త అన్నమాట అందరికీ. కాబట్టి ఇటువంటి యోగ్యమైనటువంటి సభలో నాకింత చిన్న అవకాశం ఇచ్చి మాట్లాడించినందుకు ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్. సంస్కృతము మరియు ఆంధ్ర భాషల యొక్క ఈడీటీ ప్రాశస్త్యాన్ని చెప్పి మరి భువనగిరి గారిని కాస్త పైకెక్కించారు. వారి సహకారంతో ఈ సభ నడుస్తుంది. అదేవిధంగా నాటకము రక్షకు వచ్చు కడపడి రంగబంధు అన్నట్టు ఇంతవరకు జరిగేది అతిథుల యొక్క ఉపన్యాసాలు, వారి సందేశాలు. ఇప్పుడే మా మిత్రులు చెప్పారు, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు సరస వినోదిని అని ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి మేమిద్దరం, మాతో పాటు ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నప్పుడు రాసేవాడు. దాంతో అయిపోయిన తర్వాత ఒక సందర్భంలో 2వ సంవత్సరంలో చదువుతూ ఉన్నట్టుంది నేను గుంటూరులో ఒక అష్టావధానం చూశాను తొలిసారిగా. దాన్ని చూసి ఆశ్చర్యపోయాను. వేరే మిత్రులు అనేక కళాశాలలోకి చేరి ఉన్నటువంటి వాళ్ళలో జిల్లెళ్ళమూడి అని బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి, ఆ జిల్లెళ్ళమూడిలో చదువుతున్నటువంటి మోపిదేవి భాస్కర్ రావు, ఆయన మంచి అష్టావధానిగా పేరు పొందారు. హెడ్ మాస్టర్గా పోలవరం ప్రాజెక్టు కడుతున్నారే, ఆ పోలవరం హై స్కూల్లో రిటైర్ అయ్యారు. ఆయన ఆ రోజు మాకు సీనియర్ విద్యార్థిగా జిల్లెళ్ళమూడిలో చదువుతున్నాడు. అతగాడు విద్యార్థిగా ఉండే జిల్లెళ్ళమూడిలో అవధానం చేశాడనే వార్త నన్ను వెంటనే ఆ కళాశాలకు పంపించేసి తెలియగానే వెళ్ళాను. వెళ్తూ అతగాడిని తెస్తాను, మన కళాశాలలో పెట్టాలి అని మా ఉపాధ్యాయులు సన్నిహితంగా ఉంటారు. వాళ్ళు గురువులు కాదు, మాకు మిత్రుల్లా ఉంటారు. వారు మాకంటే 4 ఏళ్ళు 3 ఏళ్లే వయసు, 4 సంవత్సరాలు భాషా ప్రవీణ అవ్వంగానే వచ్చేసేసారు. వాళ్ళకి ఆ రోజుల్లో ట్రైనింగ్లు ఉన్నాయో లేవో నాకే తెలియదు. అలాంటి దశలో ఆ గురువులు ప్రోత్సహించారు. నేను కదిలాను, వెళ్ళి అక్కడ అతనితో మాట్లాడి ఆ కళాశాల ప్రిన్సిపాల్ గారితో చెప్పి మా కళాశాలకు తీసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత గురువులు, అక్కడ ఉండే ప్రిన్సిపాల్ గారు, ఇతరత్ర గ్రామంలో తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళందరితోటి ఆ సభ పెట్టాం. సాయంత్రం ఇదే సమయం అనుకుంటా. అందులో గంటాగణనంగా పనిచేసినటువంటి వాడు ఈ బాలసుబ్రహ్మణ్యం. మిగతా వాళ్ళంతా పండితులు. అంతకుముందు 4 రోజుల ముందే ఉషశ్రీ గారు అట్లాంటి వాళ్ళు ప్రసంగాలు చేసి వెళ్ళినటువంటి సందర్భం. కిటకిటలాడింది సభ. కుర్రవాడట పిల్లవాడట అవధానం అని బ్రహ్మాండంగా జరిగింది. దాని ప్రేరణతోటి ఇతను తపన పడుతూ ఉన్నాడు, నేను కూడా చేయాలి. ఇది గమనించి ఎట్లా ఏంటి అని అన్నప్పుడు మేము కూడా పద్యాలు రాస్తూ ఉన్న దశ కాబట్టి కూడదీసి మిత్రులతోటి మొదలుపెట్టి ఆ అన్నప్రాసన చేసినట్టుగానే అవధానానికి శ్రీకారం చుట్టాం. అది ఇవాళ ఆ రోజు చేసిన అన్నప్రాసన ఇవాళ ఆవకాయల్ని అమాంతం మింగే స్థితికి తయారయ్యాడు. అలా అడుగులేయించాం. ఒక మాలికలాగా చెప్పేవాళ్ళం ఆసువులు, సెలవు చీటీని పద్యంలో చెప్పేవాళ్ళం. మాలికలు వచ్చాయి, మేమేమో కొంత ఆ దారి నుంచి పక్కకి వెళ్ళిపోయాం. వేరే ఉద్యోగంలో రాగానే తను మాత్రం వదిలిపెట్టలేదు.
దాని మీద ఇదే ఆయన అవధానాల్లో దాదాపు 3 వంతులు అవధానాల్లో నేనే ఉంటాను, నేనే ఏర్పాటు చేస్తాను. నాకు జిల్లాలో తెలియని తెలుగు పండితులు ఉండడం, మీ స్కూల్లో పలానా రోజున పెట్టాలి అని నేను చెప్పడం, వాళ్ళు అంగీకరించడం, ఫోన్లు లేని దశ ఉత్తరాల ద్వారానే సాగినాయి. సగానికి నేను హాజరై ఉంటాను దాదాపు. అట్లా జరిగాయి. ఇక శతావధానాలు నాకు తెలియకుండానే ప్రారంభించాడు. ఆ రోజుకి జరిగినాయి. 4 శతావధానాల్లో 2 నేను పాల్గొగలిగాను. నేను సుదూర ప్రాంతంలో పనిచేస్తున్నాను. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఆనాటి నుంచి ఎదిగి ఇట్లా వచ్చారు. ఈరోజు ఇన్ని అవధానాలు చేశారు. ఆ రోజు ఆలోచనకి దానికి మెలకువలు కొన్ని రాత్రులు మా ఇంట్లో నిద్ర చేసిన పరిస్థితి ఉంది. వీటి మీద మనం అప్పుడు శిక్షణ అవధాన విద్యా వికాస పరిషత్ మర్మాములు దత్తాత్రేయ శర్మ గారు, సోదరులు, ఇంకా ఆచార్య గారు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడి వాళ్ళు చేస్తున్నటువంటిది ఆనాడు మేముగా చేసుకునే కళాశాల నుంచి వచ్చాం. ఒకడు నాటక రంగంలో వాడు రచయితగా ఒక 3 నందులు పొందాడు. శారదా ప్రసన్న పేరుతో మీరు వింటుంటారేమో. పద్య నాటకాలతో, మామూలు నాటకాలు కాదు, పద్య నాటకాల్లో నందులు పొందాడు. మాకు జూనియర్ అవుతాడు. నాగ ప్రసాద్ అంటాము, MVNL ప్రసాద్. అతగాడు ఆయన నాటకాల్లో రచయితగా 3 బంగారు, వెండి, కాంస్యం పొందితే ఆయన నాటకాలను ఆడినటువంటి వాళ్ళు అనేక నందులు పొందారు. అవి 25-30 అయినాయి. ఇవాళ రామకృష్ణ మఠం కడపలో పనిచేస్తున్నాడు. జంట అవధానం ఇప్పుడే సత్య సాయి చెప్పాడు. వీళ్ళ అన్నయ్య, మరొక ఆయన పురాణ ప్రవచన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శిష్యులు సోమయాజులు, వీళ్ళిద్దరూ వాళ్ళు ఈయన చూసి ఆయన అది చేస్తే మనం ఇంకోటి చేద్దామని వట్నవేలుతోటి, అలాగే కంటితోటి నేత్రావధానం, అంగుష్టావధానం, ఈ రెండింటిని వాళ్ళుగా ఊహించి ఉందట. మనమే నిర్మించుకుందామని వాళ్ళే నిర్మించుకొని ప్రారంభిస్తే వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్ళి కర్నూలు కాలేజీలో మేము బీఈడీ చేస్తూ ఉంటే అక్కడికి పిలిపించి 4 ప్రదర్శనలు ఇప్పించాను టౌన్లోని, కర్నూలులో. ఒకదాన్ని చూసిపోయిన వాళ్ళు ఊరికి పోవడానికి లేదు పిల్లవాళ్ళు, ఇక్కడ మాకు చేయాలని చెప్పని బీ క్యాంపులోనూ రకరకాలుగా వాళ్ళు అక్కడ కోరితే నేను ఆ కాలేజీ, సిల్వర్ జూబ్లీ కాలేజీ అట్లాంటి చోట చేయించాను. అలా వాళ్ళని కొంతకాలం తిప్పేశాను. తర్వాత వాళ్ళిద్దరూ చదువు అయిపోయాక ఒకడు బెనారస్ యూనివర్సిటీలోను, ఇంకొకరు వేరే చోటకి మారిపోవటం వల్ల వీళ్ళ సోదరులు ఆయన ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. డిప్యూటీ సెక్రటరీ గారు కూడా చేశారు ఇన్ఛార్జిగా. అలాంటి వారు ఆయన నేత్రావధానం, అంగుష్టావధానం ఈ రకమైనటువంటి పరిస్థితులుగా జరిగినటువంటి ఈరోజు మనం ముచ్చటించుకుంటున్నటువంటి ప్రారంభ సభలోనే మా మిత్రులు ఇప్పుడే చెప్పాను కదా, డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు చివుకుల శ్రీనివాస్ ప్రసాద్. ఈ నెలలోనే రిటైర్ కాబోతూ ఉన్నారు. వారు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొల్సిన వారు ఏ క్షణానైనా వస్తా అన్నారు. వారు అదిగో ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. శ్రీ చివుకుల శ్రీనివాస్ ప్రసాద్ గారికి సభ స్వాగతం పలుకుతుంది. మీ ముచ్చటే అనుకుంటున్నాం, మీరే ప్రత్యక్షమయ్యారు. ఏ సమయంలో అయినా వస్తారు మా మిత్రులు అని చెప్పాము. ఇప్పటి వరకు రండి, వేదిక మీదకి రండి. స్వాగతం. వారు జూన్లో రిటైర్ కాబోతున్నారు. డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ ఈ సోషల్ వెల్ఫేర్ గురుకుల. ఇది మా కళాశాల పరిస్థితులు, ఆయన యొక్క ఆరంభం, వికాసం. అందువల్ల మా మిత్రులు చెప్పినట్టు నేను నా పాత్ర అనేది గుర్తు చేశాడు. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని చెప్పుకోవడానికి నేను ముందుకు రాను. అలాంటిది ఆయన గుర్తు చేసిన మీదట ఆ బాల్యంలో మేము చేసినటువంటి తొలి అడుగుల్ని గుర్తు చేసుకునే అవకాశం లభించింది. మరి ఎక్కువ కాలాతీతం చేయకుండా మనం అవధానం కూడా ఉంది కాబట్టి మనం అధ్యక్షులు వారు నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం. వారు ప్రకటిస్తారు. ఇప్పుడే వచ్చిన మన అతిథి గారికి స్వాగతం పలుకుతూ ఈ సభా వేదికలో వారికి అసలు విశ్రాంతి మంచిగా చదువుతారా కాబట్టి ఈ సభను ఉద్దేశించి తమ సందేశాన్ని చెప్పవలసిందిగా శ్రీనివాస్ గారిని కోరడం అవుతుంది. ముందుగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు, అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సభా సరస్వతికి నమస్సుమాంజలు. నా పేరు డాక్టర్ చివుకుల శ్రీనివాస ప్రసాద్. ప్రస్తుతం నేను తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థకి ఉపకార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను బాలసుబ్రహ్మణ్యం గారు, పురుషోత్తం గారు, ఇక్కడ ఉండేటువంటి మా మిత్రుడు చదివినటువంటి కళాశాలలోనే సంస్కృత కళాశాలలో సాహిత్య విద్యా ప్రవీణ, భాషా ప్రవీణ, తర్వాత ఎంఏ తెలుగు, తర్వాత తదనంతర కార్యక్రమాలతో
ఉన్నత స్థానానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అవధాన ప్రక్రియ అనేటువంటిది తెలుగు సాహిత్యంలో ఒక మధురమైనటువంటి మరుపురానటువంటి ప్రక్రియ. సో రాను రాను దీని యొక్క ప్రాబల్యం అనేటువంటి తగ్గినా కూడా ఆ వాసనలు అనేటువంటివి ఇంకా పూర్వీకుల మనస్సుల్లో ఉంది. మరి మామూలుగా ఇంట్లో మనం ఒకరిద్దరికి సమాధానం చెప్పాలంటేనే, ఉన్న వస్తువులను గుర్తుపెట్టుకోవాలంటేనే చాలా కష్టమైనటువంటిది. అటువంటిది మరి ఈ అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం చేసేటువంటి మహనీయుల యొక్క మేధాశక్తికి, ధారణ శక్తికి, వాళ్ళ సాహితీ పిపాసకు మనం ఖచ్చితంగా వాళ్ళకి శిరస్సు వచ్చి నమస్కారం చేయవలసినటువంటి అవసరం. ఎందుకంటే చిత్తస్య ఏకాగ్రత్వం అవధానం, మనస్సుని ప్రశాంతంగా ఉంచి ఇచ్చినటువంటి అంశాలను మదిలో ఉంచుకొని వాటిని సక్రమంగా, సమయానుకూలంగా, సమయస్ఫూర్తితో అందరినీ ఒప్పించేట్టు, రంజింపజేసేట్టు చేసేటువంటిది అవధానం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అటువంటి ఈ అవధాన ప్రక్రియలో పండినటువంటి మా కళాశాల మిత్రుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పటి వరకు 300 దాటి 377వ అవధానానికి చేయటం అనేటువంటి చాలా సంతోషించదగినటువంటి విషయము. సో ఇది మనకి ఎంతో పరిజ్ఞానం ఉంటే కానీ సాధ్యపడదు. కావ్య పరిజ్ఞానం ఉండాలి, శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, పురాణ పరిజ్ఞానం ఉండాలి, సో జ్ఞాపక శక్తి ఉండాలి. మరి ఇవన్నీ కలిసి ఉండటం అనేటువంటిది ఒక వ్యక్తిలో చాలా అరుదైనటువంటి విషయము. మేము చదువుకున్నామే కానీ ఈ ప్రక్రియ వైపు మేము ఇంకా రావడం అనేటువంటిది జరగలేదు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మా తాతయ్య గారు, మా అమ్మగారి తరఫున ఆ సందర్భంగా వారిని నేను 7వ తరగతిలో ఉన్నప్పుడే పరమపదించడం జరిగింది. కొన్నాళ్ళు ఉన్నట్లయితే ఆయన శిష్యత్వంలో కొంత అభివృద్ధి చెందడానికి ఇంకా సాహిత్యంలో అవకాశం ఉండేది. ఆ అదృష్టం నాకు లభించలేదు. సో ఇటువంటి సాహిత్య మిత్రులు, పురుషోత్తమ గారు లాంటి అభిమానులు ఇంకా సాహిత్య ప్రక్రియను, తెలుగు సాహిత్యాన్ని వికసింపజేయడానికి, పునరుజ్జీవింపజేయడానికి కృషి చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఈ అతిథుల యొక్క కార్యక్రమము, వారి యొక్క సందేశాలు, వారి యొక్క భాషణ విన్నాము. ఇక ముందున్నది మన అవధాన ప్రక్రియకు ముందు దీనికి సంచాలకులుగా వర్తించేటి కవికల్ప పూజ, చిత్రకవిత సామ్రాట్, తర్వాత పుంభావ భారతి ఇలాంటి బిరుదాంకితులైనటువంటి చింతా రామకృష్ణారావు గారు ఎప్పుడెప్పుడు నాకు అవకాశం ఇస్తారా, మైక్ ఇస్తారని అనేకంగా చూస్తున్నారు. నాకు అవకాశం కల్పించలేదు, నా మాటలన్నీ వీళ్ళే చెప్పిస్తున్నారు. కానీ అవధానం అంతా వారే. సవ్యసాచి పురిగేడమను సంధించగలిగినటువంటి శక్తి గల మహా వ్యక్తిపరుడైనటువంటి చింతా రామకృష్ణారావు గారు ఈ సంచాలకులుగా వర్తించవలసిందిగా, మరి సంభాషణ ప్రారంభించవలసిందిగా మనం చేస్తున్నాం. నమస్కారాలు. ఓం శ్రీమాత్రే నమః. సభా కల్పతరం వందే. ఇక్కడ ఎలా ఉందంటే నా పరిస్థితి, అందరూ కూడా కొండలు ఎక్కించారు, అక్కడి నుంచి ఎలా దిగాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాను నేను. సత్యం ఇక్కడ ఒక అదృష్టంగా ఈరోజు భావిస్తున్నాను. ఎలాగంటే పోపూరి కాశీపత్యవధాని గారి యొక్క కావ్యాలకి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం, అసలు పద్యం కొరకబడవు అటువంటి అయ్యా ఒక్కసారి నిలబడండి. సత్యశర్మ గారు వారి బయటికి రత్నశర్మ గారు, అతను పైకి చిన్న చిరునవ్వుతో అలా ఉంటారే కానీ సామాన్యుల కనిపించే అసామాన్యులు వారు. అటువంటి వ్యక్తి ఇక్కడ ఈ సభకి ఈనాడు మా పురుషోత్తమం గారి దయ వల్ల రావడం నేను ఎంతో పొంగిపోతున్నాను. నాకు వారి యొక్క ఆ సత్కారం చేసినప్పుడు వీరందరూ వచ్చి నన్ను గౌరవించారు. అటువంటి వ్యక్తి మన నివేశానికి రావడం మన అదృష్టంగా భావిస్తున్నాను నేను. నిజంగా మనందరం ఎంత పుణ్యం చేశాం కదా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు. అలాగే
వారు సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటే మనకి ఏది సంస్కృతం కాదు మామూలు భాష అనంత అంతంగా అర్థమయ్యేలాగా అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా మాట్లాడి సంస్కృతం నేర్చుకోండి నాయన అని చెప్పి ఉద్బోధ చేసినట్టుగా అనిపించింది. అలాగే వీరున్నారే ఎన్ని చక్కని సూచనలు చక్కని పద్యాల్లో చెప్పారు. మరి పురుషోత్తమం గారి సంగతి మనం చూస్తూనే ఉన్నాం. నేను దాన్ని పురుషోత్తములు అని పెట్టుకున్నాను పేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరి అని పురుషోత్తములు అని నేను పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే అది సూచన నాకు తెలుసు, ఇతను ఎలాంటి వాడు చూడగానే కనిపెట్టాను. అటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడో తెలియడానికి ఈవేళ ఈ ప్రత్యక్ష సాక్ష్యం అతను. అలాగే ఈ కార్యక్రమంలో సత్యనారాయణ విశ్వనాథ వారి యొక్క స్వయంగా మనుమలు మనకి రావడం ఎవరు ఊహించేవంటిది మనం ఇటువంటి భాగ్యాన్ని. అది అమ్మవారు ఇచ్చారు మనకి, మన నరసింహస్వామి వారు ఇచ్చారు మనకి. నరసింహస్వామి వారు చిన్నవారా? ఈవేళ నృసింహ జయంతి, ఇంత పవిత్రమైన రోజులో ఇంత మంచి వ్యక్తుల యొక్క పరిచయం మనందరికీ కలుగు చేసినటువంటి పురుషోత్తమం గారికి మనం రుణపడి ఉన్నామని చెప్పాలి ఒక మాటలో. ఈ కార్యక్రమం అత్యంత వేగంగా, ఎంత వేగంగా ముగిస్తే ఎంత వేగంగా అవధానం చూద్దామని మీ అందరూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మిగిలిన వారికి నమస్కరిస్తూ జరిపిస్తున్నాను. ఇప్పుడు మనకు వచ్చిన అతిథులకు సత్కారము అనే కార్యక్రమం ఉంటుంది. పురుషోత్తం గారు తొలుతగా మా కళాశాల నుంచి అత్యున్నతమైనటువంటి ఒక పదవి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని అధిరోహిస్తున్నటువంటి, ఇప్పుడే ఇవాళ చాలా బిజీ షెడ్యూల్లో ఉండి ఏదో సమయంలో వస్తాను పురుషోత్తం అన్నారు, మాట నిలుపుకున్నటువంటి మా మిత్రులు శ్రీ చివుకుల శ్రీనివాస్ ప్రసాద్ని సత్కరించవలసిందిగా మా చింతా రామకృష్ణారావు గారిని, అధ్యక్షుడు వారిని కోరుకుంటున్నాను. అలాగే కళాశాల పక్షాన్ని కూడా సత్యసాయి గారు శ్రీనివాస్ గారిని సత్కరిస్తారు. ఒక్క నిమిషం. అలాగే ఈ ప్రారంభ సభను నడిపినటువంటి అధ్యక్షుల వారిని నరహరి గారిని అవధాని గారు సత్కరిస్తారు. అలాగే మా కళాశాలలో ఎందరో అనేక పదవులు నిర్వహించిన అద్భుతమైన కవిత్వంలో అత్యున్నత స్థానానికి వెళ్ళినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గెజిటెడ్గా పనిచేసినటువంటి మా మిత్రులు రత్నశర్మ గారిని ఈరోజు రావాల్సినటువంటి మా మరో మిత్రుడు రాలేదు, వారి పక్షాన కిషోర్ గారు, డాక్టర్ కిషోర్ గారు మా రత్నశర్మ గారిని సత్కరించడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక ఇతర భాషలోకి తయారు చేసి అది ఎక్కువ కృషితో కూడుకున్నటువంటిది కాబట్టి వారి యొక్క కృషి, అవి కొన్ని కాన్ఫిడెన్షియల్ వర్క్స్ ఉంటాయి గవర్నమెంట్లో, అవన్నీ బయటికి చెప్పకూడదు కదా. అలాంటివి ఎన్నో పుస్తక రచన అంటే చెప్పవచ్చు, టెక్స్ట్ బుక్ రైటర్ ఆ కమిటీకి హెడ్. అట్లాగే దాని కాకుండా ఇంకా ఎగ్జామ్స్ ఉంటాయి, అనేకం ఉంటాయి. అలాంటి వాటిలో ఇంటర్నల్గా వర్క్ చేసేటువంటి పని అవి ముచ్చరించుకోలేము. బాగా ప్రముఖంగా తెలిసింది ఒక నిఘంటు రచయితగా మా గిరిహర్నాథిని మేమంతా గర్వంగా గుర్తించుకుంటూ వారిని సత్కరించవలసిందిగా మా యొక్క మిత్రులు నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారిని కోరుకుంటున్నాను. వీరిద్దరిది మంచి అనుబంధం జోడి చదువుకునే రోజుల్లో.
ఈ రోజు రావాల్సినటువంటి మిత్రులు రాని కారణంగా వారి సోదరులైనటువంటి సంస్కృత పండితులు వచ్చారు. వారిని సత్కరించవలసిందిగా నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాను. వీరి సోదరులు ఇప్పుడు ప్రసాద్ గారి లాగానే వారు కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు. వీరు రెగ్యులర్గా చేస్తే వారు ఇన్ఛార్జిగా, తర్వాత ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. మరి వేదిక మీద ఉన్న అతిథులు మళ్ళీ అవధాని గారి ధారణ అనంతరం కలుసుకుందామని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క ప్రారంభ సభను ముగిస్తూ అవధానానికి స్వాగతం పలుకుతాను. అతిథులు అవకాశం ఉన్నవారు కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. చాలా బిజీ షెడ్యూల్లో వచ్చారు మా మిత్రులు, చాలా ఆనందంగా ఉంది. దయచేసి అవకాశం ఉన్నవారు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. మీ ఇద్దరు ఉండాలి. నాకు ఈరోజు నరసన్న రాజగోపాల్